వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేస్తున్నటువంటి రెసిపీ టమాటా చారు. ముందుగా టమాటా చారు చేయడం కోసం ఒక వెడల్పైన పాత్రను తీసుకొని నిమ్మకాయ అంత సైజు చింతపండు అలాగే 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి ఇందులో వేసుకున్నానండి. సో దీనికి ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని 2.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ను కలిపి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల గుజ్జును మనం చాలా ఈజీగా తీయగలుగుతామండి. సో రసం పౌడర్ అనేది రెడీమేడ్ దొరుకుతాయి, బట్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకొని స్లో ఫ్లేమ్లోన వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి ఈ దినుసులన్నింటినీ కూడా మనం పొడి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం మిక్సర్ని కానీ లేదా రోల్లో కానీ దంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోలును ఉపయోగించుకుంటున్నానండి. సో ఇలా రోట్లో అన్నింటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి బాగా మెదిగిన పొడి రెడీ అయింది అనుకున్నప్పుడు 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను ఇందులోనే వేసి దంచుకోవాలి. ఇది మన ఇష్టం అండి. వెల్లుల్లి రెబ్బలు అనేవి పొట్టు తీసినా పర్లేదు, లేదా డైరెక్ట్గా వేసినా కూడా పర్లేదు. సో ఇలా పొడి రెడీ అయిపోయిన తర్వాత ఉడకబెట్టినటువంటి టమాటాలో నుంచి గుజ్జును మనం తీసుకోవాలి. సో దీన్ని గుజ్జు తీసిన తర్వాత దానిలో ఉన్నటువంటి చింతపండు, టమాటా తొక్కలు ఎక్సెస్ ఉన్న వీటన్నింటినీ కూడా పిప్పిని మనం బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రసం పొడిని ఇందులో కలిపేసి 2 నుంచి 2.25 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవడం కోసం ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 4 ఎండుమిర్చి చిన్నగా గిల్లుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా ఇందులోనే వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ అనేది ఈ పోపులోనే వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల ఈ రసంకి టేస్ట్, ఫ్లేవర్ అనేది బాగా వస్తాయి. ఇలా రెడీ అయినటువంటి రసాన్ని మనం పైన ఉన్నటువంటి తిరగమాతను మొత్తం అంటే పోపును మొత్తం కూడా మనం ఇలా చేతితో చిదిమేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రసంలోకి వస్తాయి. ఘాటుగా ఉండేటువంటి రసం అనేది రెడీ అవుతుంది. చివరిగా ఇలా కొత్తిమీర వేసి ఒక 7-8 మినిట్స్ కనుక బాయిల్ చేసుకున్నట్లయితే వేడి వేడి టమాటా చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.